ఈరోజు వీడియోలోకొచ్చి సీఎల్ఎన్ ఎనర్జీ లిమిటెడ్ అనే ఎస్ఎంఈ ఐపీఓ అనమాట. కంపెనీ అనాలిసిస్ చూసి లేటెస్ట్ గ్రే మార్కెట్ ప్రీమియం చూసి అప్లై చేయాలో లేదో చూద్దాం. ముందుగా ఈ కంపెనీ గురించి చూసుకుంటే ఇది 2019లో స్టార్ట్ అయిందనమాట. యూపీ బేస్డ్ కంపెనీ, ఉత్తరప్రదేశ్కి చెందిన కంపెనీ అనమాట. సీఎల్ఎన్ ఎనర్జీ లిమిటెడ్ అని. ఇది వచ్చి లిథియం అయాన్ బ్యాటరీస్, మోటార్స్ తయారు చేస్తూ ఉంటుంది. అలాగే పవర్ టైన్ కంపోనెంట్స్ని ఎలక్ట్రిక్ వెహికల్స్కి, అలాగే కంట్రోలర్స్, టోటల్స్, డీసీ కన్వర్టర్స్, డిస్ప్లేస్ తయారు చేస్తూ ఉంటుందన్నమాట. ఈ కంపెనీ వచ్చి బిజినెస్ టు బిజినెస్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేస్తుంటుంది. ఎలక్ట్రికల్ వెహికల్స్, స్టేషనరీ అప్లికేషన్స్ అయిన సోలార్ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ అయిన టెలికమ్యూనికేషన్స్కి ప్రొవైడ్ చేస్తూ ఉంటుందన్నమాట. ఈ కంపెనీ వచ్చి మనకి లిథియం అయాన్ బ్యాటరీ సెల్ చేస్తూ ఉంటుంది సీఎల్ఎన్ ఎనర్జీ అనే బ్రాండ్ ద్వారా. అలాగే మోటార్స్, పవర్ ట్రైన్ కాంపోనెంట్స్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటుందన్నమాట. ఈ కంపెనీకి వచ్చి 2 మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఒకటి నోయిడాలో ఉంది, రెండోది వచ్చి పూణే, మహారాష్ట్రలో ఉందన్నమాట. అలాగే ఈ కంపెనీకి వచ్చి మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్‌కి ఐఎస్ఓ సర్టిఫైడ్ వచ్చి 901 2015, అలాగే ఎంఎస్ 14001 215 అని చెప్పి సర్టిఫికేట్స్ కూడా ఉన్నాయి. అలాగే రెవెన్యూ పరంగా చూసుకుంటే 73% మనకి ఈ మొబిలిటీ ద్వారా వస్తాయి. 23% స్టేషనరీ అప్లికేషన్స్ ద్వారా వస్తుంది. అలాగే 2.59% వచ్చి పవర్ టైన్ అండ్ అదర్ కాంపోనెంట్ ద్వారా వస్తుందన్నమాట. ఓవరాల్‌గా చూసుకుంటే 67.5% మ్యానుఫ్యాక్చరింగ్ ఐటెమ్స్ ద్వారా వస్తాయి. 15% మనకి ట్రేడింగ్ ద్వారా వస్తుంది. అలాగే 17% వచ్చి దాని ఐటెమ్స్ ఒక రిపేర్, మెయింటెనెన్స్ ద్వారా సర్వీసెస్ వస్తుందన్నమాట రెవెన్యూ. అలాగే కంపెనీ యొక్క ఫైనాన్షియల్స్ చూసుకుంటే అసెట్స్ పరంగా చూసుకుంటే 22లో 63 కోట్లు వస్తే, 23 వచ్చేటప్పటికి 109 కోట్లు అనమాట. ఆల్మోస్ట్ 110 కోట్ల అసెట్స్ వచ్చాయి. అలాగే 24లో చూసుకుంటే 113 కోట్ల అసెట్స్ ఉన్నాయన్నమాట. అలాగే సెప్టెంబర్ క్వార్టర్ అయ్యేటప్పటికి 119 కోట్ల అసెట్స్ వాల్యూ ఉంది. అలాగే రెవెన్యూ పరంగా చూసుకుంటే 22లో 121 crores ఉంటే 23లో 128 crores వచ్చిందనమాట. అలాగే 24లో చూసుకుంటే 132 crores అనమాట. అలాగే సెప్టెంబర్ క్వార్టర్ అయ్యేటప్పటికి 75 crores అనమాట. హాఫ్ క్వార్టర్‌లో 75 కాబట్టి ఇంకొక హాఫ్ క్వార్టర్ అనేటప్పటికి ఇంకో 75 వేసుకుంటే రఫ్‌లీ 150 crores వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట రెవెన్యూ పరంగా. అలాగే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చూసుకుంటే 22లో 3 crores ప్రాఫిట్ వస్తే, 23లో 73 lakhs ప్రాఫిట్ వచ్చిందనమాట. అలాగే మార్చ్ 24లో మళ్ళీ 10 crores ప్రాఫిట్ వచ్చింది. అలాగే సెప్టెంబర్ 24లో 4 crores 60 lakhs ప్రాఫిట్ వచ్చిందనమాట. మార్చ్ 23లో ఇంత తక్కువ ప్రాఫిట్ రావడానికి గల కారణం ఏంటంటే ఫైర్ ఇన్సిడెంట్ అయిందనమాట. దాని ద్వారా మెయింటెనెన్స్‌కి ఆటిలకి ఖర్చు అవ్వడం ద్వారా ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కొంచెం లాస్‌లో చూపించారనమాట. అలాగే ఈ కంపెనీకి ఉన్న అప్పు చూసుకుంటే మనకి 6 crores 79 lakhs అప్పు ఉందనమాట అట్ ప్రెజెంట్. అలాగే మార్కెట్ వాల్యుయేషన్ పరంగా చూసుకుంటే 263 కోట్ల వాల్యుయేషన్ అనమాట. ఎబిటా మార్జిన్ చూసుకుంటే 14% ఉంది. ప్యాట్ మార్జిన్ చూసుకుంటే 7% అనమాట. అలాగే ఆర్ఓసీఈ చూసుకుంటే 115% ఉంది. ఆర్ఓసీఈ చూసుకుంటే 91% ఉంది. రిటర్న్ ఆన్ నెట్ వర్త్ చూసుకుంటే 73% ఉంది. అప్పు చూసుకుంటే 0.5% అనమాట. అలాగే ఈ కంపెనీ యొక్క కాంపిటీటర్స్ చూసుకుంటే ఎవరిడే ఇండస్ట్రీస్ ఇండియా లిమిటెడ్ అని, పానాసోనిక్ ఎనర్జీ ఇండియా లిమిటెడ్ అని, హై ఎనర్జీ బ్యాటరీస్ లిమిటెడ్ అని, ఇండో నేషనల్ లిమిటెడ్ అని చెప్పి కంపెనీ కాంపిటీటర్స్ కింద ఉన్నారు. వాళ్ళన్నిటికంటే పీఈ చూసుకుంటే ఇది పీఈ 19-20%లో ఉంది కాబట్టి మేబీ స్కోప్ కూడా ఉంచిందనమాట ఇన్వెస్టర్స్‌కి లిస్టింగ్ గెయిన్స్ గురించి అని చెప్పి. ఓవరాల్‌గా పాజిటివ్, నెగెటివ్ చూసుకుంటే ఏంటంటే మనకి ఇది మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ పూణే, నోయిడాలో ఉందనమాట. అలాగే వెల్ ఎడ్యుకేటెడ్, ఎక్స్పీరియన్స్డ్ టీమ్ ప్రొఫెషనల్స్ కూడా ఉన్నారు. లాంగ్ టర్మ్ రిలేషన్‌షిప్ కూడా మెయింటైన్ చేస్తుంది కస్టమర్స్‌తో. అలాగే హినోన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ కూడా ఉందనమాట ఈ టీమ్‌కి. అలాగే కన్సిస్టెన్సీగా ట్రాక్ రికార్డ్, ఫైనాన్షియల్ పెర్ఫార్మెన్స్‌గా బాగుందనమాట. మెయిన్ వీక్‌నెస్ ఏంటంటే బిజినెస్ ఓన్లీ 3 స్టేట్స్‌లోనే చేస్తుంది. ఇంకా మిగిలిన స్టేట్స్‌లో కూడా చేసుకుంటే ఇంకా మంచి రెవెన్యూ జనరేట్ చేసే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అలాగే కాంపిటీటర్స్ కూడా మంచి పీఈ రిటర్న్స్ జనరేట్ చేశారనమాట. అలాగే ఈ కంపెనీ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఐపీఓ తీసుకురావడానికి గల కారణం పర్చేజ్ ఆఫ్ మిషనరీ అండ్ ఎక్విప్మెంట్స్ కొనడానికి అనమాట. అలాగే వర్కింగ్ క్యాపిటల్ గురించి, జనరల్ కార్పొరేట్ పర్పస్ అనమాట. అండ్ ఐపీఓ రిలేటెడ్ ఎక్స్పెన్సెస్ గురించి. ఆర్యమాన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అన్నోళ్ళు బుక్ లీడ్ మేనేజర్స్ అనమాట ఈ ఐపీఓకి. అలాగే బిగ్ షేర్ సర్వీసెస్ అనే వెబ్సైట్లో మనకి తెలుస్తుందనమాట అలాట్మెంట్ అయిందా లేదా అని చెక్ చేసుకోవడానికి. ఓవరాల్‌గా ఐపీఓ టైమ్‌లైన్ చూసుకుంటే ఏంటంటే 23rd Jan ఓపెన్ అవుతుంది. 27th Jan క్లోజ్ అవుతుంది. అలాట్మెంట్ వచ్చేసి మనకి 28th Jan అనమాట. లిస్టింగ్ వచ్చేసి 30 Jan లిస్ట్ అవుతుంది. ప్రైస్ పాయింట్ చూసుకుంటే 235-250 రూపీస్ పర్ షేర్ అనమాట. సో, మనం రిటైల్ కేటగిరీకి 250 రూపీస్ కట్ ఆఫ్ పెట్టుకోవాలి. అలాగే లాట్ సైజ్ వచ్చి 600 షేర్స్ ఉంటాయన్నమాట ఒక లాట్‌లో. సో, మనకి 1,50,000 అమౌంట్ కావాల్సి వస్తుందన్నమాట. టోటల్ సైజ్ చూసుకుంటే 72 crores 30 lakhs అనమాట.
మొత్తం అంతా ఫ్రెష్ ఇష్యూవే. ఫేస్ వాల్యూ చూసుకుంటే ₹10 పర్ షేర్ అనమాట. వెబ్‌సైట్ వచ్చి బిగ్ షేర్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్‌లో మనకి అలాట్‌మెంట్ తెలుస్తూ ఉంటుంది. ఓవరాల్‌గా ఐపీఓ రివ్యూ ఏంటంటే సీఎల్ఎన్ ఎనర్జీ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ పవర్ రిలేటెడ్ ప్రొడక్ట్స్‌ని తయారు చేసి అమ్ముతూ ఉంటుందనమాట. బిజినెస్ టు బిజినెస్ మోడల్స్‌కి ఓన్లీ అమ్ముతారు. అలాగే కంపెనీ వచ్చి పవర్ ట్రైన్ కాంపోనెంట్స్‌ని కూడా 2, 3, 4 వీలర్స్ వెహికల్స్‌కి ప్రొవైడ్ చేస్తూ ఉంటారనమాట. సీఎల్ఎన్ ఎనర్జీ అనే బ్రాండ్ నేమ్ ద్వారా. అలాగే ఈ ఫైనాన్షియల్స్ ఓవరాల్‌గా బానే ఉన్నాయి గానీ 2023లో కొంచెం ఫాల్ వచ్చిందనమాట. ఎందుకంటే ఫైర్ ఇన్సిడెంట్ అవ్వడం వల్ల అది కొంచెం కన్సర్న్ అనమాట. 24లో బానే చూపించారు. ఫైనాన్షియల్స్ కూడా ఇంక్రిమెంట్ వచ్చిందనమాట. సో, ఎవరైనా అప్లై చేయాలంటే పియర్స్ కూడా మంచి రిటర్న్స్ ఇచ్చారు కాబట్టి సో, లిస్టింగ్ గెయిన్స్‌కి అంటూ అప్లై చేసుకోవచ్చు. ఓవరాల్‌గా ఆహ్, అలాగే లాంగ్ టర్మ్ కూడా మెయింటైన్ చేసే స్టాక్ అనమాట. ఎందుకంటే ఈళ్ళు ప్రొవైడ్ చేసిన కాంపిటీటర్స్ కూడా మంచి రిటర్న్స్ జనరేట్ చేశారనమాట. సో, ఇది కూడా ఫ్యూచర్‌లో మల్టీ బ్యాగర్ స్టాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అప్లై చేసుకునే స్టాక్ అనమాట. ప్రస్తుతానికైతే గ్రే మార్కెట్ ప్రీమియంలో పెద్దగా డిమాండ్ అంటూ లేదనమాట. మేబీ ఇంకా 23, 24లోని అలాగే డే 1, డే 2 సబ్స్క్రిప్షన్‌లో ఏమన్నా డిమాండ్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి, ఆ టైంలో చెక్ చేసుకొని అప్లై చేసుకుంటే లిస్టింగ్ గెయిన్స్‌కి స్కోప్ ఉండే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. థాంక్ యూ ఫర్ వాచింగ్.